మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు. 14వ రోజు శ్రీ స్వామివారు ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేరి కొంతకాలం సాధన చేసి అనంతరం చిత్తూరు జిల్లాలోని పాపనాయుడుపేట గ్రామంలో బాలబ్రహ్మం గారి వద్ద ఉపదేశం పొంది తిరిగి స్వగ్రామం ఎర్రబల్ల చేరారు. అక్కడి నుంచి మాలకొండకు వెళ్లి అక్కడ తన తపోసాధన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీ స్వామివారి తల్లి సోదరులు అప్పటికే మానసికంగా సిద్ధపడిపోయారు. తమ బిడ్డ ఇక ఏ విధంగానూ సాధారణ జీవనం గడిపే అవకాశం లేదని వారికి తేటతెల్లంగా అవగతమయ్యింది. మాలకొండ క్షేత్రం తమ గ్రామం నుంచి రమారమి 15 కిలోమీటర్ల దూరం ఉంది. శ్రీ స్వామివారు సాధన చేసుకుంటున్నప్పుడు ఆహారం మితంగా తీసుకునేవారు. కేవలం కొద్ది బియ్యం, అందులో కొద్ది పెసరపప్పు కలిపి ఉడికించుకొని దానినే ఆహారంగా స్వీకరించేవారు. అది కూడా తాను సాధన నుంచి లేచిన తరువాతే. శ్రీ స్వామివారు ఆహారం తిన్నా తినకుండా ఉన్న తల్లి సోదరులు మాత్రం ఆయనకు అవసరమైన బియ్యం, పెసరపప్పు, ఇతర వెచ్చాలు మాలకొండకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అలా ఎన్నాళ్లు జరగాలి అని వారు అనుకోలేదు. ఎంతకాలం పాటు శ్రీ స్వామివారు తపస్సు చేసుకుంటున్నా అంతకాలం పాటు తాము ఈ ఆహార పదార్థాలు సమకూర్చాలని నిర్ణయం చేసుకున్నారు. ఇక క్రమం తప్పకుండా శ్రీ స్వామివారికి చేర్చే బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఒక రోజుతో తీరిపోయే విషయం కాదు. ఎంతకాలం అని ఎవరూ నిశ్చయంగా తేల్చి చెప్పలేరు. కానీ అక్కడ ఆయన తపోసాధనలో ఉన్నంతకాలం తాము ఇక్కడి నుంచి పంపాలి. ఎలా? ఆ రోజుల్లో బస్సు సౌకర్యం కూడా లేదు. సైకిల్ మీద, తప్పిందా ఇక కాలినడకే. ఎర్రబల నుంచి వెలిగండ్ల గ్రామం మీదుగా మన్నేరు నది దాటి మొగల్చెర్ల గ్రామం మీదుగా మాలకొండకు చేరాలి. శ్రీరాముడు వనవాసం చేయాలని నిర్ణయం తీసుకోగానే సీతాదేవి కూడా నారవస్త్రాలు ధరించి ఆయనకు అనుగమించింది. ఆ దంపతులిద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి లక్ష్మణుడు కూడా నారవస్త్రాలు ధరించి వారితో కలిసి వనవాసానికి బయలుదేరాడు. రాముడు వారించిన అన్నగారి సేవ పరమార్థం అని చెప్పాడు. ఆ విధంగానే నడుచుకున్నాడు. అదే విధంగా శ్రీ స్వామివారి తమ్ముడు పద్మయ్య కూడా తల్లికి సోదరులకు అభయమిచ్చాడు. అన్నయ్యకు వస్తువులు చేర్చే బాధ్యత నాది. అప్పుడు పద్మయ్య వయసు కేవలం 16 మాత్రమే. ప్రతి 20 రోజులకు ఎర్రబల్లెలో బయలుదేరి మాలకొండ దాకా బియ్యం పప్పులు మోసుకుంటూ, ఒక్కోసారి సైకిల్ ఉండేది కాదు, కాలినడకే శరణ్యం, వచ్చి పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. శ్రీ స్వామివారు సాధన పూర్తి చేసుకుని పద్మయ్యను చూసి నవ్వేవారు. ఆ నవ్వు చూడగానే పద్మయ్యకు తను అప్పటిదాకా పడిన శ్రమ అంతా ఎగిరిపోయేది. అతి కొద్దిసేపు మాత్రమే శ్రీ స్వామివారు పద్మయ్యతో గడిపేవారు. కానీ పద్మయ్యకు ఆ కొద్దిపాటి దర్శనమే కొండంత సంతోషాన్ని ఇచ్చేది. ఒకరోజు పద్మయ్య మాలకొండకు వచ్చి శ్రీ స్వామివారి రాక కోసం పార్వతీదేవి మఠం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో శ్రీధర్రావు గారు కూడా అక్కడికి వచ్చారు. 20 ఏళ్లు కూడా లేని ఈ యువకుడెవరు అని శ్రీధర్రావు గారు ఆలోచించి ఆ మాటే అడిగేశారు. తాను ఫలానా అని, ఇలా స్వామివారికి తమ్ముణ్ణి అని, స్వామివారికి తమ ఇంటి నుంచి వేచ్చాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటానని చెప్పాడు. శ్రీధర్రావు గారు కూడా తనను పరిచయం చేసుకున్నారు. ఆనాటి నుండి పద్మయ్యకు మొగల్చెర్ల గ్రామంలోని శ్రీధర్రావు గారి ఇల్లు ఒక మజిలీగా మారిపోయింది. ప్రభావతి గారు కూడా పద్మయ్యను తమ బిడ్డల్లో ఒకరిగా ఆదరించారు. పద్మయ్యది నిస్వార్థ సేవ. శ్రీ స్వామివారిని అన్నయ్యగా కాదు, సాక్షాత్తు దైవస్వరూపంగానే కొల్చాడు. శ్రీ స్వామివారు సిద్ధి పొంది నేటికి దాదాపు 42 ఏళ్లు అవుతోంది. పద్మయ్య నాయుడు మదిలో నేటికి అదే దైవభావం. నేనే కోరికలు కోరలేదు, కానీ ఈరోజు నేను ఈ మాత్రపు స్థితిలో ఉన్నానంటే ఆయన ఆశీర్వాదమే కారణం అంటూ ఉంటారు. శ్రీ స్వామివారిని తలుచుకున్నప్పుడల్లా పద్మయ్య భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు. శ్రీ స్వామివారి ఆరాధోత్సవానికి, అలాగే మహాశివరాత్రి నాడు జరిగే ఉత్సవానికి కుటుంబ సమేతంగా మొగల్చెర్ల ఆశ్రమానికి క్రమం తప్పకుండా వచ్చి శ్రీ స్వామివారి సమాధి వద్ద కొద్దిసేపు గడిపి వెళ్లడం పద్మయ్య పెట్టుకున్న నియమం. శ్రీ స్వామివారి సేవలో ఆనాటి నుంచి ఈ క్షణం వరకు తరిస్తున్న ధన్యజీవి పద్మయ్య నాయుడు. సర్వం శ్రీ దత్తకృప.